హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీకే. ఇండియాలో ఆల్రెడీ ఎలక్షన్ ఫీవర్ స్టార్ట్ అయిందండి. ఏప్రిల్ టు మే 2024 నెలల్లో జరిగే జనరల్ ఎలక్షన్స్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అంతేకాకుండా భారత్ తో పాటు అదర్ కంట్రీస్ లో కూడా 2024 లో జనరల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి అన్నమాట. యుఎస్, బ్రెజిల్, ఇండోనేషియా, మెక్సికో, పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ లో కూడా జనరల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మార్కెట్ పెరిగినప్పుడు ఎలక్షన్స్ అనేది కరెంట్లీ ఎక్కువగా యూజ్ చేసే పదాల్లో ఒకటండి. అండ్ సావీ ఇన్వెస్టర్స్ ఎలక్షన్స్ హైప్ వల్ల సర్టెన్ సెక్టర్స్ అండ్ స్టాక్స్ గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. జనరల్ ఎలక్షన్స్ వల్ల బెనిఫిట్ అయ్యే సెక్టర్ లో మీడియా సెక్టర్ మెయిన్ సెక్టర్ అండి. ఎలక్షన్ క్యాంపెయినింగ్ పెరగడంతో మీడియా కంపెనీస్ లో అడ్వర్టైజింగ్ రెవెన్యూ అనేది బాగా పెరిగే అవకాశం ఉందన్నమాట. సో కీపింగ్ దట్ ఇన్ మైండ్ 2024 లో ఇండియాలో జరగబోయే జనరల్ ఎలక్షన్స్ వల్ల బెనిఫిట్ అయ్యే టాప్ 5 మీడియా స్టాక్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అందులో ఫస్ట్ కంపెనీ వెక్టోస్ అడ్వర్టైజింగ్ అండి. ఈ యాడ్టెక్ కంపెనీ 2012 లో ఇన్కార్పొరేట్ అయిందన్నమాట. మార్కెటింగ్, అడ్వర్టైజింగ్ అండ్ మానిటైజేషన్ బిజినెస్ చేస్తుంది. డిజిటల్ మార్కెటర్స్ కి, అడ్వర్టైజింగ్ ఏజెన్సీకి, డిజిటల్ పబ్లిషర్స్ కి, అదర్ టెక్నాలజీ కంపెనీస్ కి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఈ కంపెనీ 3 బిజినెస్ సెగ్మెంట్స్ లో ఆపరేట్ చేస్తుందండి. ఒకటి బ్రాండింగ్ సొల్యూషన్, 2 పర్ఫార్మెన్స్ సొల్యూషన్స్, మూడోది ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్ అన్నమాట. ఈ కంపెనీ ఇండియా, ద యుఎస్, ద యూకే అండ్ ద యుఏఏ లో కూడా ఆపరేషన్స్ చేస్తుంది. అలాగే అదర్ కంట్రీస్ కి ఎక్స్పాండ్ అవ్వాలని కూడా చూస్తుంది. బిజినెస్ ఆపరేషన్స్ కంటిన్యూగా పెరగడానికి టెక్నాలజీలో హెవీగా ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తుందండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ జస్ట్ 685 crores ఉందండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ అండ్ ROCE 19% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 14.9% ఉంది. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ వచ్చేసరికి 42.5% ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 8 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీగా కన్సిడర్ చేయొచ్చు. అండ్ కంపెనీ ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ కనుక చూస్తే మార్చ్ 2022 లో కంపెనీ సేల్స్ వచ్చేసరికి 42 crores అండి. అండ్ 2023 మార్చ్ లో 83 crores కి పెరిగింది. ఆల్మోస్ట్ డబుల్ అయింది అనుకోండి సేల్స్. అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 27% నుంచి 21% కి తగ్గింది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 6 crores నుంచి 11 crores కి పెరిగింది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 494.20 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో ఈ కంపెనీ షేర్ 39% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 మంత్స్ లో అయితే 113% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 ఇయర్ లో మీరు కనుక చూస్తే 99% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ఎంపీఎస్ లిమిటెడ్ అండి. ఇది B2B లెర్నింగ్స్ అండ్ ప్లాట్ఫామ్ సొల్యూషన్స్ కంపెనీ అనమాట. ఈ కంపెనీ తన యూజర్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్స్ అందించే ఎండ్ టు ఎండ్ ఆఫరింగ్స్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఈ కంపెనీ కంటెంట్, ఈ లెర్నింగ్, ప్లాట్ఫామ్ అనే 3 సెగ్మెంట్స్ ని ఆపరేట్ చేస్తుంది. బట్ కంపెనీ రెవెన్యూ అనేది ఎక్కువగా కంటెంట్ సొల్యూషన్ నుండి వస్తుందండి. ఇది ఇండియా, నార్త్ అమెరికా, యూరప్ అండ్ మిడిల్ ఈస్ట్ తో పాటు 15 కంట్రీస్ లో 700 మంది క్లయింట్స్ ఉన్నారనమాట. కంపెనీ ఎక్విజిషన్స్ వల్ల బాగా పెరిగిందండి. లాస్ట్ 10 years లో బిజినెస్ ఎక్స్పాండ్ కోసం 8 కంపెనీస్ ని బై చేసింది. సో ఎలక్షన్ టైంలో ఈ కంపెనీ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2948 crores ఉందండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ అండ్ ROCE 33.7%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 25.4% ఉంది. అండ్ ఇండస్ట్రీ PE చూస్తే 41.6 ఉంటే స్టాక్ PE 30.4 ఉంది. సో PE రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అనమాట. అలా ప్రమోటర్ షేర్ హోల్డింగ్ వచ్చేసరికి 68.3%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 26.4%, FI షేర్ హోల్డింగ్ 3.80% ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 5 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అనుకోండి. అండ్ కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కనుక చూస్తే సేల్స్ అనేవి ఇయర్ ఆన్ ఇయర్ అనేది బాగా పెరిగిందండి. అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా పెరిగింది. అలాగే కంపెనీ నెట్ ప్రాఫిట్ కూడా పెరిగింది. 71 crores నుంచి 86 crores కి పెరిగింది. అండ్ ఈ కంపెనీ 2012 నుంచి కూడా డివిడెండ్ పే చేస్తుందండి. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 1704 రూపీస్ 90 పైసా దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 మంత్ లో ఈ కంపెనీ షేర్ 4% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 6 మంత్స్ లో ఈ కంపెనీ షేర్ 53% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 ఇయర్ లో కనుక మీరు చూస్తే 92% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ప్రైవేట్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ అండి. ఎగ్జిబిషన్, ఈవెంట్ మేనేజ్మెంట్, హాస్పిటాలిటీ సెక్టర్, పబ్లికేషన్ అండ్ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ లో కోర్ కాంపిటీషన్ ఉన్న అడ్వర్టైజింగ్ కంపెనీ అన్నమాట. టర్న్కీ బేసిస్ మీద మెనీ స్టేట్స్ సంబంధించిన ఈవెంట్స్ ని ఆర్గనైజ్ చేసింది. అలాగే టూరిజం ఈవెంట్స్ ని ఆర్గనైజింగ్, టూరిస్ట్ లొకేషన్స్ లో టెంట్స్ మేనేజింగ్ ద్వారా టూరిజం కూడా ఎంకరేజ్ చేస్తుంది అనమాట. ఎక్స్క్లూజివ్లీ టూరిజం ని ప్రమోట్ చేయడానికి టూరిజం 1 అనే మ్యాగజైన్ కూడా ఉందండి ఈ కంపెనీకి. అలాగే కంపెనీ రియల్ ఎస్టేట్ మార్కెట్ లో కూడా ఎంటర్ అయింది. రియల్ ఎస్టేట్ కి సంబంధించిన ప్రమోషనల్ అండ్ మార్కెటింగ్ యాక్టివిటీస్ చేస్తుంది అనమాట. 2022 లో కంపెనీ తన సొంత న్యూస్ ఛానల్ ప్రైవేట్ టీవీని కూడా స్టార్ట్ చేసింది. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1604 crores ఉందండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 56.2% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 43% ఉంది. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 54.5% ఉంది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 39.1% ఉంది. FI షేర్ హోల్డింగ్ 6.29% ఉంది. అండ్ కంపెనీ డెట్ వచ్చేసరికి 1.55 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ. అండ్ కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కనుక చూస్తే మార్చ్ 2022 లో కంపెనీ షేర్స్ వచ్చేసరికి 45 crores అండి. మార్చ్ 2023 లో సేల్స్ అనేవి 84 crores కి పెరిగింది.
అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 44% నుంచి 53% కి పెరిగింది అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 12 crores నుంచి 28 crores కి పెరిగింది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 708 రూపీస్ 35 పైస దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month ఈ కంపెనీ షేర్ 11% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months లో అయితే 49% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year లో 151% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ TV18 బ్రాడ్కాస్ట్ అండి. స్టాక్ మార్కెట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కంపెనీకి సంబంధించిన న్యూస్ ఛానల్స్ రెగ్యులర్ గా వాచ్ చేస్తుంటారు. ఓటీటీ జియో సినిమాస్ బిజినెస్ కూడా ఉందన్నమాట. TV18 బ్రాడ్కాస్ట్ న్యూస్ సెగ్మెంట్ లో 11.7% మార్కెట్ షేర్ ఉంది. అలాగే ఎంటర్టైన్మెంట్ సెగ్మెంట్ లో 10.3% మార్కెట్ షేర్ ఉందన్నమాట. అండ్ యాన్యువల్ యావరేజ్ రీచ్ వచ్చేసరికి 700 million అండి. కంపెనీకి స్ట్రాంగ్ ఓనర్షిప్ ఉంది కాబట్టి అడ్వర్టైజింగ్ అండ్ సబ్స్క్రిప్షన్ వల్ల రెవెన్యూ ఎర్న్ చేస్తుంది. కంపెనీ సబ్సిడరీ అయిన వియాకమ్ 18 మీడియా ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL క్రికెట్ మ్యాచెస్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని కూడా పొందడంతో స్పోర్ట్స్ సెగ్మెంట్ లో కూడా ఎంటర్ అయిందనమాట. సో నెక్స్ట్ 5 years లో ఇది కంపెనీ రెవెన్యూని పెంచుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 8,743 crores ఉందండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ అండ్ ROC 2.75% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 2.46% ఉంది. అలాగే కంపెనీ ప్రమోటర్ హోల్డింగ్ వచ్చేసరికి 60.4%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 27.9%, FI షేర్ హోల్డింగ్ 8.55%, అలాగే DI షేర్ హోల్డింగ్ 3.10% ఉంది. అండ్ కంపెనీకి డెట్ అనేది కొంచెం ఎక్కువగా ఉందనుకోండి, 1,884 crores ఉంది. అండ్ కంపెనీ బుక్ వాల్యూ కనుక మనం చూస్తే 100 రూపీస్ ఉందండి, వేరే కరెంట్ మార్కెట్ ప్రైస్ 51 మాత్రమే ఉంది. సో బుక్ వాల్యూ బట్టి చూస్తే కూడా ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అనమాట. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ షేర్ వాల్యూ 51 రూపీస్ 10 పైస దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో ఈ కంపెనీ షేర్ 20% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months లో కనుక చూస్తే 34% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year లో కనుక చూస్తే 35% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ GTPL హాత్వే లిమిటెడ్ అండి. 2006 లో ఎస్టాబ్లిష్ అయింది. గుజరాత్, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్రలో అనలాగ్ కేబుల్ టీవీ, డిజిటల్ కేబుల్ టీవీ, బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇండియా, గుజరాత్ లో లార్జెస్ట్ మల్టీ సర్వీస్ ఆపరేటర్ గా ఉంది. వెస్ట్ బెంగాల్ లో 2nd place లో ఉంది అండ్ ఇండియాలో 6th లార్జెస్ట్ ప్రైవేట్ వైర్ లైన్ బ్రాడ్బ్యాండ్ ప్రొవైడర్ కూడా అండి. కంపెనీకి మెయిన్ గా సబ్స్క్రిప్షన్ నుండి రెవెన్యూ వస్తుంది అండ్ నెక్స్ట్ మార్కెటింగ్ ఇన్సెంటివ్స్ నుంచి అండ్ ఇంటర్నెట్ సర్వీసెస్ నుండి వస్తుంది అనమాట. ప్రెసెంట్ GTPL హాత్వే మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ తో పాటు 22 స్టేట్స్ లో 1,500 సిటీస్ లో ప్రెజెన్స్ ఉందండి. కంపెనీ పోర్ట్ఫోలియోలో 39,000 బిజినెస్ పార్ట్నర్స్, 200 బ్రాడ్కాస్టర్స్, 1,700 ఎంటర్ప్రైజెస్ క్లయింట్స్ ఉన్నారనమాట. కంపెనీ ఇప్పటి వరకు 30కి పైగా గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కి వర్క్ చేసింది అండ్ నెక్స్ట్ 3 years లో కంపెనీ కేబుల్ అండ్ బ్రాడ్కాస్ట్ బిజినెసెస్ లో 14 billion ఇన్వెస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2,156 crores ఉందండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ అండ్ ROC 15.2%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 11.8% ఉంది. అండ్ ఇండస్ట్రీ PE చూస్తే 45.4 ఉంటే స్టాక్ PE 20.9 ఉంది అనమాట. PE రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అండి. అలాగే కంపెనీ ఇంట్రెన్సిక్ వాల్యూ కనుక చూస్తే 197 రూపీస్ ఉంది, వేరే కరెంట్ మార్కెట్ ప్రైస్ 192 రూపీస్ మాత్రమే ఉంది. సో ఇంట్రెన్సిక్ వాల్యూ వైజ్ చూసినా కూడా ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అండి. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 75% ఉంది, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 16.3% ఉంది, FI షేర్ హోల్డింగ్ 8.67% ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 239 crores ఉన్నాయి. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 192 రూపీస్ 10 పైస దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో ఈ కంపెనీ షేర్ 8% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months లో 72% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year లో కనుక చూస్తే 40% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. ఫైనలీ ఎలక్షన్స్ క్యాంపెయిన్స్ వల్ల మీడియా కంపెనీస్ కి మనీ అనేది బాగా వస్తుంది. ఎలక్షన్ సీజన్ లో మీడియా కంపెనీస్ ని డార్లింగ్స్ గా కన్సిడర్ చేస్తారండి. అయినప్పటికీ ఈ సెక్టర్ లో హెవీ కాంపిటీషన్ ఉంటుంది. సో ఒక సింగిల్ క్యాంపెయిన్ పొలిటికల్ డిబేట్ కంటే కూడా మార్కెట్ షేర్ ని బాగా పెంచుతుంది. కాబట్టి మీడియా కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసే ముందు కంపెనీ ఫండమెంటల్స్ చెక్ చేయడం మంచిది. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.